వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. తెలంగాణ రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇవ్వగా రేవంత్ సర్కార్ భారీ భూ కుంభకోణాన్ని తెరలేపిందంటూ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాలతో తెలంగాణ పాలిటిక్స్ మరింత హీటెక్కనున్నాయా? ఈ కార్ రేస్, ల్యాండ్ స్కామ్ అంశాలు కుదిపైపోతున్నాయా? చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. నీకు నాకు సై. ఇదే డిబేట్లో మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు కార్పొరేషన్ మాజీ చైర్మన్, ప్రస్తుతం బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న బాలరాజ్ యాదవ్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, ప్రభుత్వ విప్పుగా ఉన్న బేర్ల ఐలయ్య యాదవ్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కిషోర్ కుమార్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు ఈరోజు కేటీఆర్ భూ కుంభకోణంకు సంబంధించి చేసిన ఆరోపణల్లో కీలక అంశాలు ఏంటో ఒకసారి విందాం. 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున, దగ్గర దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. ఈ 9292 ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి. అడ్డికి పావు షేరు, అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే 10 పైసలకో రూపాయల 1 పైసకో ఇచ్చిన భూమి ఇది. ఇవాళ ఆ భూమి విలువ పెరిగింది, 10 రెట్లు పెరిగింది, 100 రెట్లు పెరిగింది, 1000 రెట్లు పెరిగింది. పెరిగిన ఆ భూమి విలువను, పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎంగా, దాన్ని పేటీఎంగా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇలా ధారాదత్తం చేసి మొత్తం వాళ్ళకి సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు ఇంత పెద్ద లూటు? ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం. 1 కాదు, 2 కాదు, 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయడానికి చేస్తున్న పన్నాగం. నేను మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ విషయంలో మేము వదిలిపెట్టాం. న్యాయ పోరాటము చేస్తాము తప్పకుండా. భవిష్యత్తులో ఈ భూములు ఎవరైనా కొన్నవాళ్ళు కానీ ఇంకోటి కానీ పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ విషయం కూడా నేను ముందే చెప్తా ఉన్నా. తప్పకుండా ఈ విషయంలో చిక్కుల్లో పడుతుంది ప్రభుత్వం కూడా. ఇట్లాంటి లూట్ ఎక్కడ జరగలేదు. బేర్ల ఐలయ్య యాదవ్ గారు, కేటీఆర్ ప్రాసిక్యూషన్కి గవర్నర్ అనుమతి ఇచ్చి 24 గంటలు గడవక ముందు ఒక బాంబు పేల్చారు కేటీఆర్. భారీ భూ కుంభకోణం రూపకల్పన చేస్తున్నారు. 9292 ఎకరాల ప్రభుత్వ భూమిని తన వర్గీయులకి రేవంత్ రెడ్డి కట్టబెట్టాలని చూస్తున్నారు. 5 లక్షల కోట్ల కుంభకోణం. ఏ ఏరియాల్లో కూడా భూములు ఇవ్వబోతున్నారో కేటీఆర్ మాట్లాడుతున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? మొదట 1 కాదు 2 కాదు. ఎన్టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలా డెబిట్ లో పాల్గొంటున్న మా అన్నలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. దొంగ అన్నట్టుగా మరి నిన్న మొన్న కేటీఆర్ సపరేకుండి ఇవాళ పారదర్శకంగా మా 2 ఏళ్ల పాలనకు నిదర్శనంగా జూబ్లీ ఎలక్షన్లు ప్రజలు తీర్మిచ్చారు. కేటీఆర్ కు ఎక్కడ సొంపు సోరు లేకుండా ఇలా ఏదైతే గవర్నర్ అనుమతి తీసుకొని దానికి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇస్తే దాని మీద మళ్ళీ ఏదో అంటే టాపిక్ ను డైవర్ట్ చేయాలని చెప్పి గతంలో వీళ్ళు చేసిరు కాబట్టి, వీళ్ళ దొంగతనాలు బయటపడ్డాయి కాబట్టి ఇలా హరీష్ రావు మీద కవిత చెప్తుంటే వాళ్ళ ఇల్లును వాళ్ళు సిగదిద్దుకుంటలేరు. కానీ మా ప్రభుత్వం మీద మా గౌరవ ముఖ్యమంత్రి 2 ఏళ్లలో కాలికి బల్పం కట్టకుండా ప్రజా సంక్షేమం, అభివృద్ధి మీద తిరుగుకుంటా ఇలా పేద ప్రజలకు సంక్షేమం అందిస్తుంటే ఏదో ఆరోపణలు చేయాలనే దాంతో చేస్తుంది తప్ప, రేపు ఎందుకు ఇలా దొంగ అంటే భుజాలు తనుకుంటున్నాడు? గవర్నర్ ఆమోదం ఎందుకు? గవర్నర్ పర్మిషన్ ఇచ్చిండు. రేపు చట్టం తన పని చేసుకోబోతుంది. ఆర్బీఐ నామ్స్ లేకుండా, మంత్రివర్గంలో తీర్మానం లేకుండా 54 కోట్లు అప్పనంగా అప్పచెప్పి దాంట్లో స్కామ్ చేసి ఇలా దొరికిపోయినని చెప్పి నేను దొంగనే కానీ వాళ్ళని కూడా దొంగని చేస్తానే తీర్లా కేటీఆర్ మాట్లాడితే అంతకు ఏముందో నాకు అర్థమైతలేదు. ఈ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వమని తెలంగాణ ప్రజలు మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే, ప్రతిపక్ష హోదా ఎట్లుండాలి? విమర్శాత్మకంగా ఉండాలి. మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలి. అసెంబ్లీ జరిగినప్పుడు అసెంబ్లీకి రారు, ప్రజాక్షేత్రంలో తెలుసుకుందామంటే ప్రజాక్షేత్రం రారు. మాకే మా ప్రభుత్వానికి, మా గౌరవ ముఖ్యమంత్రికి కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ రావుని అరెస్ట్ చేయాలంటే 1/2 నిమిషం పట్టదు. కానీ చట్ట పరిధిలో మేము కోర్టులను గౌరవిస్తాం, గవర్నర్ గౌరవిస్తాం, రాష్ట్రపతి గౌరవిస్తాం. మాకు ఆ సాంప్రదాయం ఉంది. మేము ఎవరి మీద కక్ష సాధింపు కాదు. ఇలా చట్టం తన పని తాను చేసుకోవాలి, దోషులను శిక్షించాలని చెప్పి ఇలా కాళేశ్వరం సీబీఐకి పేపినాం. ఇది గవర్నర్ అనుమతి తీసుకొని ఇలా వాళ్ళ మీద చార్జ్ షీట్ కానీ వాళ్ళను శిక్షలు చేస్తుంది తప్ప ఎక్కడ కూడా కక్ష సాధింపు లేదు. కేటీఆర్ అన్ని దొంగ మాటలతోటి కాలం కలుపుతున్నారు. రైట్ ఐలయ్య గారు, మీరు అంటున్నారు కేటీఆర్ అలాగే హరీష్ రావును అరెస్ట్ చేయడానికి నిమిషం పట్టదని.
కానీ సీఎం రేవంత్ నన్ను అరెస్ట్ చేసే ధైర్యం చేయరని కేటీఆర్ అంటున్నారు. దీనిపై ఏమంటారు? కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారా అవ్వట్లేదు ఈ ఫార్ములా కేసులో? అంటే కేటీఆర్ కు ఎప్పుడు రెచ్చగొట్టే మాటలు తప్ప ఏ రకంగా ప్రజల మన్నలు పొందాలని లేదు. తండ్రి చాటును వచ్చి ఉద్యమం చేయలే, ఎమ్మెల్యే అక్కడ నుంచి అమెరికా నుంచి వచ్చి మా ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి అయిండు. ఆయనకు ప్రజలంటే తెలియదు, ప్రభుత్వం అంటే తెలియదు, ప్రభుత్వం మీద గౌరవం తెలియదు, చట్టాల మీద నమ్మకం లేదు, కోర్టు మీద నమ్మకం లేదు. మేము ఒకటే అంటున్నాం, దర్యాప్తు పారదర్శకంగా కావాలి. అందుకే గవర్నర్ అనుమతి కోసం ఉన్నాం. తప్పకుండా కేటీఆర్ దోషిగా తేల్తాడు, తప్పకుండా శిక్ష అనుభవిస్తాడు. వాళ్ళ నాయనకు కూడా తప్పకుండా మేము సిబిఐకి ఇచ్చినాం. అక్కడ సెంట్రల్ లో దోస్తాన్ వల్ల సిబిఐ టేకప్ చేయలేకపోతుంది. ఇక్కడ గల్లీలో కుస్తీ పడతారు, ఢిల్లీలో దోస్తాన్ చేస్తారు. తప్పకుండా హరీష్ రావుకు, కేసీఆర్ కు, కేటీఆర్ కు శిక్ష పడుతుంది. అది చట్టరీత్యా చట్టం తన పంతాన్ని చేసుకుపోతుంది. రైట్. బాలరాజ్ యాదవ్ గారు, దొంగ అన్నట్టుగా ఉంది. ఇన్ని రోజులు భూకుంభకోణం కనిపించలేదా కేటీఆర్కి? గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చిన 24 గంటల్లోనే కుంభకోణం కనిపించిందా? ఇది ఐలయ్య గారు అడుగుతుంది. 10 టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సతీష్ గారు మీకు, అదేవిధంగా ప్యానెల్లో పెద్దలకు నమస్కారం. నమస్తే అండి. ఇవాళ కేటీఆర్ గారు మా పార్టీ వర్క్ పేరు కొన్ని అంశాలు స్పందించినారు. ఏంది ఏదైతే గతంలో పారిశ్రామిక వాడల పేరుతోటి గతంలో వ్యాపారవేత్తలకు ఇచ్చినటువంటి భూములు ఏదైతే 9,000 ఎకరాల పైచిలుకు భూములు ఉన్నాయో ఆ భూములు ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళకు తక్కువ పైసలతోటి వాళ్ళకి ఇచ్చింది. ఎందుకు? ఈ ప్రాంతంలో పరిశ్రమను స్థాపిస్తామంటే ఆ పరిశ్రమ ద్వారా కొంత ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు పెరుగుతాయి కాబట్టి ఇచ్చినారు. ఇవాళకి 20 ఏళ్ళు 30 40 ఏళ్ళు గడిచిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు? కంపెనీలు అయితే కంపెనీలు కావచ్చు, ఆ పరిశ్రమలు కావచ్చు, లాభాల్లో లేదు కాబట్టి, నష్టాలు వచ్చినాయి కాబట్టి మూసేస్తామంటున్నారు. ఆ మూసేస్తామన్న భూముల్ని మేము అపార్ట్మెంట్ కట్టుకుంటాం, విల్లాలు కట్టుకుంటాం అని చెప్పేసి గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చిర్రు వాళ్ళు. కానీ మేము ఎప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అనేక రకాల తాయిలాలు ఇస్తామని చెప్పినారు, కానీ మేము యాక్సెప్ట్ చేయలేదు అని కేటీఆర్ గారు స్పష్టంగా ఈరోజు ప్రెస్ మీట్ చెప్పినారు. కానీ ఈ రోజు జరుగుతున్న తంతు ఏం జరుగుతా ఉంది? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతకి ముఖ్యమంత్రి గారు ఇవాళ వారి యొక్క మంత్రిలు, వాళ్ళ యొక్క 100 మాదిగలు, వాళ్ళకి సంబంధించిన చుట్టూ ఏవి రెడ్డి నుంచి మొదలు పెడితే తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి ఇలా పేరు కూడా చేయాలి తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా సుమారు 9,000 ఎకరాలకు సంబంధించి ఇవాళ మార్కెట్ వాల్యూ కంటే, అంటే రిజిస్టర్ వాల్యూ కంటే కూడా తక్కువగా భూములు నమ్ముకొని సుమారు 5 లక్షల కోట్ల భూకుంభకోణానికి ఈ ప్రభుత్వం పాల్పడుతుందని కేటీఆర్ గారు స్పష్టంగా నాచారం సంబంధించి మా ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి కుటుంబం మీద మీరు నింద మోపాలను చూస్తున్నారు. బాలదన్నా అన్ని తెలిసిన వాళ్ళు, గత 10 ఏళ్ళ అధికారం ఉన్న వాళ్ళు, మీరు ఏదైనా ఉంటే ఆధారంతో చూపించండి. మీ టైంలోనే భూ స్కామ్ అయినాయి, మీ టైంలోనే కాళేశ్వరం స్కామ్ అయింది, లిక్కర్ స్కామ్ అయింది, ఫార్ములా జరిగింది. రాష్ట్రం ఈ రాష్ట్రం స్పెసిఫిక్ ఎకరాలతో సహా చెప్తున్నారు. 9,292 ఎకరాలు. అలాగే బాలానగరు, జీడిమెట్ల, నాచారం ఇలా ఏరియాలతో సహా చెప్తున్నారు. గతంలో ఆధారాలు లేవు, ఆరోపణలు మాత్రమే. కేటీఆర్ గారి మీద కేటీఆర్ దోషిగా తేలుతుందని చెప్పి బాలరాజ్ యాదవ్ గారు ఆరోపణలు చేయడం కాదు. ఎందుకంటే మీరు ఒక్క నిమిషం నేను అడుగుతున్నా, ఐలయ్య గారు ఒక్క నిమిషం నేను అడుగుతున్నా. బాలరాజ్ యాదవ్ గారు చాలా మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు చాలా పెద్ద ఆరోపణలు. ఎందుకంటే 9,292 ఎకరాలు భారీ కుంభకోణము, 5 లక్షల కోట్లు టార్గెట్ అని అనడం అనేది బేస్లెస్ ఆరోపణలను కాంగ్రెస్ ఉంటుంది. మరి మీరు రేపొద్దున ఆధారాలు చూపించాలి. ఓకే, ఐలన్న గారు వాళ్ళ ముఖ్యమంత్రిని ప్రొటెక్ట్ చేసుకుంటే వాళ్ళు మంత్రి అవుతారు, సంతోషం, ఏం కాదనం. కానీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని మాత్రం కాపాడితే మాత్రం దోషేతర ప్రజల ముందంటే నేను ఐలన్న గారు వారి యొక్క ముఖ్యమంత్రిని కాపాడుకుంటే మంత్రి కావచ్చు భవిష్యత్తులో. కానీ వాళ్ళ ప్రజల ఆస్తుల్ని అప్పనంగా దోచి పెడతా ఉంటే దాని పట్ల మీరు కూడా మాట్లాడకపోతే దోషి అవుతారు ప్రజల ముందు. ఐలయ్య గారు ఒక్క నిమిషం. మేము ఇవాళ ప్రజల కళ్ళ గట్టని చూపిస్తున్నాం అన్న బాలదన్న. మా ముఖ్యమంత్రిని కాపాడాల్సిన అవసరం లేదు. మా ముఖ్యమంత్రి నిజాయితీ కాళేశ్వరం బయట పెట్టారు కాబట్టి, ఒక్క నిమిషం కాళేశ్వరం బయట పెట్టారు కాబట్టి, లిక్కర్ స్కామ్ బయట పెట్టారు కాబట్టి, ఇప్పుడు ఈ ఫార్ములా కేసు అంశాన్ని బయట పెట్టారు కాబట్టి భూకుంభకోణం అంటున్నారు, బేస్లెస్ అంటున్నారు. సార్ ఇప్పుడు సతీష్ గారు కాళేశ్వరం బయట పెట్టిన మీరు అంటున్నారు, ఎవరన్నా తేల్చిరా ముద్దాయిగా? ఎవరన్నా జైల్లో పంపిర్రా? వీళ్ళు
ఏం చేసిన లాస్ట్ కి ఏం తేలలేక Okay. సిబిఐ అప్పచెప్పి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఒక అపాదం పంపుతాం తప్ప ఏమైనా చేసిన ఫస్ట్ పాయింట్. రెండోది అలా మీ కుటుంబం బాలన్న మీ కుటుంబం ఫార్ములా రేస్ అని చెప్పినారు. ఫార్ములా రేస్ సంబంధించి సతీష్ గారు మీరు ఏముంది సార్ దానిలో ఇలా ఫార్ములా రేస్ సంబంధించి స్పష్టంగా ఎమ్మెల్సీ కవిత గారు చెప్పింది నిజం కాదా? ఓకే మీ కవిత గారు చెప్పింది నిజం కాదా? ఓకే. పెద్దలు ఆగండి. రైట్ ఓకే ప్లీజ్ ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం అయితే మా మాటలు వినండి, మీరు రైట్ సమాధానం చెప్పండి. కిషోర్ గారితో మాట్లాడాలి. నేను ఏమంటే సతీష్ గారు ఇవాళ ఈ గ్రీన్ కో సంస్థ సంబంధించి ఏదో చేతులు మారినాయి పైసలు అని చెప్పినారు సార్. అదే గ్రీన్ కో సంస్థ 2022-23 సంబంధించిన ఇయర్ లో 90 లక్షల రూపాయల బాండ్లను కాంగ్రెస్ పార్టీకి దగ్గర నుంచి కొనుగోలు చేసింది. ఫస్ట్ పాయింట్. 2022లో కూడా అదే బీజేపీ పార్టీ ఆఫీస్ నుంచి సంబంధించి బీజేపీ నుంచి కూడా 2 కోట్ల రూపాయలు కొనుగోలు చేసింది. అదే గ్రీన్ కో సంస్థ మమతా బెనర్జీకి తృణమూల్ కాంగ్రెస్ కి ఇచ్చింది. అదే గ్రీన్ కో సంస్థ వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది. సార్ అవినీతి మారింది, చేతులు మారినాయి అనుకుని ఈడీ వస్తే మరి గ్రీన్ కో సంస్థ ఎందుకు కేసు పెట్టలేరు ఒకసారి చెప్పాలి. రెండో పాయింట్ ఇంకోటి ఏమంటారు, కేటీఆర్ గారు అవినీతి చేసింది దీంట్లో అన్నారు సార్. ఇవాళ ఎవరైతే F1 నిర్వాహకులు ఉన్నారు, ఈ రేస్ నిర్వాహకులు ఉన్నారు, నిర్వాహకులే స్పష్టంగా చెప్పినారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎలక్షన్ లో ముందు మాకు అందింది, సుమారు మాకు పైసలు వచ్చినవి మేము నిర్వహిస్తామని చెప్పేసి డిసెంబర్ లో. బాలరాజు గారు మీ వివరణ మీకు ఉండొచ్చు, ఆల్రెడీ గవర్నర్ అనుమతికి ఇచ్చారు ప్రాసిక్యూషన్ కి, రేపొద్దున తేలుతుంది కదా విచారణలో. ఇందులో సార్ రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్, రేవంత్ రెడ్డి గారి రివెంజ్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప తెలంగాణలో ఏం జరుగుతలేదు అభివృద్ధి. కిషోర్ గారు మీరు చూస్తున్నారు తెలంగాణలో ఈ ఫార్ములా కార్ రేస్ అంశం సంబంధించి గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చారు. ఈ రోజు భారీ భూ కుంభకోణం చోటు చేసుకుంటోందని ఈ రోజు కేటీఆర్ మాట్లాడుతున్నారు. రేవంత్ ఆదేశించారు, గవర్నర్ పాటించారు అన్నది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ. లైట్ డిటెక్టర్ పరీక్షకైనా నేను సిద్ధమని కేటీఆర్ అంటున్నారు. మీరేమంటారు దీనిపైన కిషోర్ గారు? ముందుగా మీకు అట్లాగే వీర్లా ఇలయ్య గారికి, మన దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారికి, మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ, హెచ్ఎం సారీ 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఒక విషయము, ఇప్పుడు ఇందులో 2 విషయాలండి. స్పెసిఫిక్ గా నిన్న ఈ ఫార్ములా రేస్ విషయంలో, కేసు విషయంలో గవర్నర్ గారు అప్రూవల్ ఇవ్వడం గురించి. మొన్నటి వరకు కాంగ్రెస్ వారు ఏమన్నారంటే గవర్నర్ గారు బీజేపీ ప్రభుత్వం అపాయింట్ చేసిన గవర్నర్ చేయబట్టి వారు అప్రూవల్ ఇవ్వట్లేదు, పెండింగ్ లో పెడుతున్నారు, ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉన్నాయని అన్నారు. ఈరోజు బీఆర్ఎస్ వారు ఏమంటున్నారు, కాంగ్రెస్ వారు ఆదేశిస్తే గవర్నర్ గారు, అంటే రేవంత్ రెడ్డి గారు ఆదేశిస్తే గవర్నర్ గారు అప్రూవల్ ఇచ్చారు అంటున్నారు. వీరిద్దరూ చూడండి ఆ బ్లేమ్ ని, లేకపోతే ఇంకొక విషయాన్ని, అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్, అటెన్షన్ డైవర్షన్ గ్యాంగులు ఉంటాయి కదా, కింద ఏదో పడింది చూసుకోండి సార్ అని చెప్పి మీ పాకెట్ పిక్ చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చూసారా, మీ డబ్బులు దోచుకుని వెళ్ళిపోయే వాళ్ళు, ఆ టైప్ లో ఇద్దరు బిహేవ్ చేస్తున్నారు. ఇది విషయం ఏంటంటే, ఒకవైపు చూడండి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మేము ప్రతీకార్య చర్యలు కాదు, లేకపోతే కక్ష సాధింపు చర్యలు చెయ్యము, ఎవరి పాపానికి వారే పోతారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటారు. మరి వారు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎందుకో, వారి హోమ్ మినిస్ట్రీ వారి చేతిలో ఉన్నది ఎందుకో, మరి ప్రభుత్వంలో ఉన్నవారు చర్యలు తీసుకోకుండా దేవుడికి వదిలేయడం ఏందో ఇది ప్రజలకే అర్థమవుతోంది, అర్థమైంది కదా. వీరేమో ఎవరి పాపాన వారు పోతారు, మనమేం చేసేది ఉంది అని అంటారు. వారేమో ఇదంతా లొట్టపీస్ కేసు, రేవంత్ కి ధైర్యం ఉందా నన్ను అరెస్ట్ చేయడానికి అంటారు. వీళ్ళిద్దరూ ఒకడు కొట్టినట్టు ఇంకొకడు ఇది చేసినట్లు ఇది చేసుకోవడమే గానీ, నొప్పి పెట్టినట్లు యాక్ట్ చేయడమే గానీ, అండ్ ఇద్దరు విపరీతమైన గొంతుల్లో అడుక్కుంటారండి. ఇప్పుడు మన డిబేట్ లో కూడా అట్లాగే అవుతుంది, అయింది కూడా ఇప్పుడే నిమిషం ప్రజల్ని మాత్రం ఎంత బ్యూటిఫుల్ గా మోసం చేస్తున్నారంటే, ఇప్పుడు నిన్న మహేష్ గౌడ్ గారు ఏదో అరెస్ట్ గురించి మాట్లాడారు, కేటీఆర్ గారు బీఆర్ఎస్ వారు దమ్ముంటే చేసుకోమని చెప్పి అంటున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇది వీళ్ళిద్దరూ ఒకరినొకరు కాపాడుకుంటూ, అంతకుముందు రేవంత్ రెడ్డి గారిది కేసు 10 సంవత్సరాల నుంచి ఎట్లాగైతే పెండింగ్ లో ఉందో, వీరి మీద చర్యలు తీసుకోరు, లేకపోతే వేరే విషయాల్లో చాలా వాటిల్లో తీసుకోవచ్చు. వీరేమంటారు, సరే సిబిఐ కేసు మేము కేంద్రానికి ఇచ్చాం కదా, మరి కేంద్రం చేయట్లేదు కేసీఆర్ గారి మీద అన్నారు. 2 సంవత్సరాలు తీసుకున్నారండి కేసీఆర్ గారు, ఇది రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అంతకుముందు ఎన్నికల ముందు అంటే, నేను సాక్ష్యాధారాలు అన్ని పంపించాను, ప్రధానమంత్రి గారి టేబుల్ మీదే ఉన్నాయి, కాపాడుతున్నారు కేసీఆర్ గారిని, అందుకనే చర్యలు తీసుకోవట్లేదు, లేకపోతే ఇమీడియట్ గా అరెస్ట్ చేయొచ్చు అన్న. వీరు అధికారంలోకి వచ్చారు, 2 సంవత్సరాలు పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పేసారు, దాంట్లో ఎన్నిసార్లు ఏమైందో మనకు తెలుసు, జడ్జిలు కూడా అంటే వేరియస్ విషయాలు జరిగాయి.
రిపోర్ట్ మీకు సిబిఐకి లెటర్ రాశారు. అప్పటి వరకు సిబిఐ అసలు రాష్ట్రంలో ప్రవేశించడానికి ఇటు బీఆర్ఎస్ వారు కాదన్నారు, కాంగ్రెస్ వారు కూడా ఎత్తివేయలేదు. సిబిఐ వచ్చిన తెల్లారి సిబిఐకి లెటర్ ఏం రాస్తారు తెలుసా? ఓకే, ముఖ్యమంత్రి సిబిఐకి ఇచ్చిండు, మీరే అప్పుడు తప్పులో చెప్తే కంప్లీట్ చేయనివ్వండి. సో పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా సిబిఐకి మీరు వచ్చి ఇన్వెస్టిగేట్ చేయండి అన్నారు. తెల్లారి హైకోర్టు ఏమనింది? పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా ఎటువంటి చర్యలు చేపట్టొద్దనింది. ఆ చర్యలు ఏ ప్రభుత్వానికైనా అప్లై అవుతాయి. సిబిఐ కూడా సిబిఐకి ఒక్క లైన్ రాస్తే చాలండి, అంత పెద్ద కథ రాయాల్సిన అవసరం లేదు. ఇంకొక రెండో విషయం, అందులో ఆ 3 బ్యారేజ్ల విషయమే ఉంది, కానీ అసలు లక్ష కోట్లు అన్నది కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద. దాని గురించి ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? ఒక్క నిమిషం, మీరేమనుకుంటున్నారు? ఈ ఫార్ములా కార్ రేస్ అంశంలో కేటీఆర్ తప్పు చేశాడని అనుకుంటున్నారా, లేదంటే ఇది కక్ష సాధింపు అనుకుంటున్నారా? బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు కిషోర్ గారు పెట్టిందే సిబిఐ యాక్షన్ చేయనీయకుండా అన్న టైప్ లో అనిపిస్తోంది. సో ఒకళ్ళనొకళ్ళు వీళ్ళిద్దరు కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ రోజు ఇక ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడారు, ఏది వివరణ అంటే కిషోర్ గారు మీకు స్ట్రైట్ గా అడుగుతున్నా, ఈ ఫార్ములా కార్ రేస్ అంశంలో కేటీఆర్ తప్పు చేశారా చేయలేదన్న దానిపైన బీజేపీ స్టాండ్ ఏంటి? సార్, ఇప్పుడు బీజేపీ స్టాండ్ అయితే మీకు ఒక్క విషయం చెప్తున్నాను. గవర్నర్ గారు ప్రైమా ఫేసీ ఉండడం వల్లనే, కేసు ఉండడం వల్లనే కదా అప్రూవల్ ఇచ్చింది. మేము ఇప్పుడు రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన పొజిషన్ అండి. మన ఫస్ట్ సిటిజన్, మన రాష్ట్రానికి ఫస్ట్ సిటిజన్ మన గవర్నర్ గారు, ప్రథమ పౌరులు. అట్లాంటి వాళ్ళని అగౌరవపరుస్తూ ఎవరి కంట్రోల్లో ఉన్నారు ఏదో అని అనట్లేదు. 2 నెలలు తీసుకున్నారు, న్యాయ నిపుణులని కన్సల్ట్ చేశారు. చేసింది ఏంటంటే ప్రైమా ఫేసీగా అప్రూవల్ లేకుండా, కేబినెట్ అప్రూవల్ లేకుండా ఇచ్చారు. ఫెమా ఆర్బీఐ అప్రూవల్స్ లేకుండా పంపించారు. ట్రైపార్టైట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని కొత్త అగ్రిమెంట్ చేయకముందే పైసలు పంపించారు. గవర్నర్ కి సిపి బయట పెట్టాలి. సమావేశం జరిగింది, గవర్నర్ ఆమోదం వచ్చింది. సార్ ఇది బీఆర్ఎస్ ఆరోపణ, ఎక్స్క్లూజివ్లీ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఆరోపణ, బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ ఇది. రామోజీ ఫిలిం సిటీలో సిపి రాధాకృష్ణన్ గారు సమావేశానికి వచ్చినారు. ఆ రోజు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ రోజు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు స్పీచ్ చూడండి, మీరు ఏమని చెప్పినారు ఆ రోజు? మాకు గవర్నర్ సహకరించాలి, ఉపరాష్ట్రపతి సహకరించాలి, గతంలో వెంకయ్య నాయుడు బాగా సహకరించిందంటే ఎమ్మటే ఆ రోజు అయిపోయి 2 రోజులకే ఆమోదం వచ్చింది. సార్ అంటే ఏం ఒప్పందం జరిగింది ఇద్దరి మధ్యన అంటే ఆర్ఎస్ఎస్ స్కూల్ ఒప్పందం ఏమైనా జరిగిందా అంటున్నాను. వాస్తవం సార్, వాస్తవాలు మాట్లాడుతున్నా. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఒప్పందాన్ని బయట పెట్టాలి. రామోజీ ఫిలిం సిటీలో ఒప్పందం జరిగిన వెంటనే గవర్నర్ అనుమతి ఇచ్చేసారు ప్రాసిక్యూషన్ అంటున్నారు బాలరాజ్ యాదవ్ గారు. ఇది బీఆర్ఎస్ ఆరోపణ అంటున్నారు. అంటే వాళ్ళు చీకటి ఒప్పందాలు చేసుకొని తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి మోసం చేయాలంటున్నారు. కేటీఆర్ ఏంటంటే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి తెలంగాణ ప్రజల మనసును డైవర్ట్ చేయాలి. ఇప్పుడు దొంగ అన్నట్టుగా నా మీద పడ్డది కాబట్టి వాళ్ళు కూడా దోసుకుంటున్నారు 9,000 ఎకరాలు. అరే ఇలా కేంద్రంలో పెద్ద పాత్ర పోషిస్తున్నటువంటి మోడీ గారు అక్కడ కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోడు. ఇక్కడ ఇలా గవర్నర్ మొన్న మా ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఏదున్నా చట్టం తన పని తాను చేసుకపోవాలి, గవర్నర్ అనుమతి ఇవ్వాలి, తప్పకుండా దాని ఎంక్వైరీ జరగాలని చెప్పిండు. తప్పేం మాట్లాడిండు? మేము అడగగానే ఇచ్చుడు కాదు, మేము 3 నెలల కిందనే మేము అడిగినాం, 3 నెలల కిందనే చేసినాం అవన్నీ. కాబట్టి దానికి పారదర్శకంగా ఇలా జరుగుతుంది. తప్పకుండా ఏది తప్పు చేసే వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. రెచ్చగొట్టి మమ్మల్ని అరెస్ట్ చేసారు, ఏదో కక్ష సాధింపు అంటే కక్ష సాధింపు అంటే మాకు 2 సంవత్సరాలు పట్టదు. అంటే బేర్లాయలే గారు లైట్ డిటెక్టర్ పరీక్షలకైనా తాను సిద్ధమని కేటీఆర్ అన్నారు. ఒకసారి ఆయన వాయిస్ వినండి, కేటీఆర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. పీసీఆర్ నేనేమంటానంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని. ఏ తప్పు చేయలేదు. నేను లై డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తా అంతకంటే ఏమంటానంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని. ఏ తప్పు చేయలేదు. నేను లై డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తా అంతకంటే ఏమంటానంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను ఇదివరకే చెప్పాను. తాను ఏ తప్పు చేయలేదు, లై డిటెక్టర్ పరీక్షకైనా సిద్ధం అంటున్నారు కేటీఆర్. చేస్తారా లై డిటెక్టర్? కేటీఆర్ అన్ని దొంగ మాటలు, కొట్టే మాటలు, తెలంగాణ ప్రజల మనసు డైవర్ట్ చేయడానికి ఒక కొత్త ట్రిక్స్ గా
ఆయన పేరే డ్రామారావు, డ్రామాలకు తగిలేస్తాడు. ఇలా ఇక్కడ ఎంతమంది పెడతారు డ్రామారావు? హరీష్ రావుని కూడా డ్రామారావు అంటారు, కేటీఆర్ ని డ్రామారావు అంటారు. పెద్దలు మీరు ఎమ్మెల్యేలు డ్రామారావు, తోటి శాసనసభ్యుడు, తోటి మాజీ మంత్రి అట్లా మాట్లాడొచ్చా ఆయననా? మీరు ఓకే మీరు సక్కదిస్తారనే కదన్నా, మీరు సక్కదిస్తారని మీకు సార్ సతీష్ గారు. డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారు కేటీఆర్ బీఆర్ఎస్. ఈ కుంభకోణం ఎప్పుడు లేని ఇప్పుడు ఎందుకు తెర ముందుకు తెస్తున్నారు? ఈ ఫార్ములా కేర్ రేస్ లో ఏమి చేయలేదన్నారు. ప్రైమా ఫసి ఉంది కాబట్టి గవర్నర్ అనుమతి ఇచ్చారు కదా కిషోర్ గారు అంటున్నారు, ఐలే గారు అంటున్నారు. అమృత్ టెండర్లు ఓకే, రేవంత్ రెడ్డి బామ్మార్కి దక్కినని ఈ రోజు మాట్లాడలే కేటీఆర్ గారు, అనేక రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎస్యూ భూముల వెనకాల పెద్ద కుంభకోణం ఉంది, ఒక భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ఎంపీకి ఇచ్చిరని ఈ రోజు మాట్లాడలే కేటీఆర్, గతంలో కూడా మాట్లాడారు. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని అంశాల మీద, ఫార్మాసిటీ భూముల మీద మాట్లాడినాం. అదే విధంగా మీరు ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే మీద కూడా మాట్లాడినాం, గ్రీన్ ఫీల్డ్ హైవే భూముల మీద మాట్లాడినాం, ఫార్మాసిటీ భూముల మీద మాట్లాడినాం, లగిచర్ల గిరిజనుల అంశం మీద మాట్లాడినాం, అదే విధంగా ఎస్యూ భూముల మీద మాట్లాడినాం. ఈ రోజు జరుగుతున్నటువంటి ఫార్మా క్లస్టర్ల పేరుతోటి గతంలో ఏదైతే పారిశ్రామిక వాడలు ఇచ్చారో ఆ పారిశ్రామిక వాడ సంబంధించి 9,279 ఎకరాలకు సంబంధించి భూములలో 5 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతా ఉంది. దాని వెనకాల రేవంత్ రెడ్డి అనుచరులని చెప్తా ఉంటే సార్ నేను చెప్తున్నా సార్, జైలు పోతున్నా తెలంగాణ ప్రజలలో మళ్ళా సానుభూతి వస్తుందని చెప్పి నన్ను అరెస్ట్ చేయని కేటీఆర్ అంటున్నాడు. కేటీఆర్ పూర్తిగా ఫెయిల్ లీడరు. జూబ్లీ ఓడిపోయాక ఆయనకు మైండ్ దొబ్బింది. ఇప్పుడు ఏమంటే నేను 4 నెలలు తెలంగాణ ప్రజలు అంటే ఇనుకో తెలంగాణ జైలు పోయినంత ముఖ్యమంత్రి చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే పొలిటికల్ గా మైలేజ్ వచ్చిందన్న ఆలోచన ఉందన్న మీ ఆరోపణ? 100% దానికే ఉపరాట పడుతున్నాడు. అరెస్ట్ కావాలి, సానుభూతి వస్తుంది, నెక్స్ట్ గెలవాలి. మొన్ననే సానుభూతి రావచ్చు అంచనాలో మీరు కూడా ఉన్నారు. కేటీఆర్ అన్నట్టుగా అరెస్ట్ జరగదు. మమ్మల్ని ఆశ్రదించారు ప్రజలు, 5 ఏళ్ళు మమ్మల్ని ఆశ్రదించారు. మా ముఖ్యమంత్రి ఉంటాడు, మా ప్రభుత్వం వస్తుంది, మా ముఖ్యమంత్రి ఉంటాడు. కిషోర్ గారు మాట్లాడండి. కిషోర్ గారు ఒక్క నిమిషం మాట్లాడివ్వండి మమ్మల్ని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో ప్రతీకార చర్యలు ఉండవంటారు, ఎవరి పాపన వారే పోతానంటారు. ఐలయ్య గారేమో ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఇప్పుడు అరెస్ట్ చేసిన వామో వాళ్ళకి పొలిటికల్ సానుభూతి వస్తుంది, అందుకనే కేటీఆర్ అరెస్ట్ చేయమంటున్నాడు, కాబట్టి మేము అరెస్ట్ చేయమని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే చట్టము, న్యాయము, కరప్షన్, డబ్బులు, వాటి సంగతి ఏంటి అంటే వీళ్ళిద్దరు మాట్లాడరు. బీఆర్ఎస్ మాట్లాడదు, కాంగ్రెస్ మాట్లాడదు. ఇద్దరు ఒకటే చూస్తున్నారు కదా, స్టూడియోలోకి వచ్చి కరుచుకుంటారు, వేరే వాళ్ళని మాట్లాడినివ్వరు. కానీ చర్యలు తీసుకోండి అయ్యా అంటే అది ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, గొర్రెల పంపకం విషయం కానివ్వండి, రాజకీయ నాయకుల మీద ఒక కేసు పెట్టలేదు. ఈ కేసు అసలు ఉందా లేదా, కరప్షన్ ఉందా లేదా ప్రశ్న ఉందంటున్నారే, అట్లాంటి దాని మీద కేటీఆర్ గారిని పెట్టి స్టేట్ గా ఉంటది. ఎవరిది చీకటి ఒప్పందం, ఎవరిది పగటి ఒప్పందం రేపు ప్రజలు డిసైడ్ చేస్తారు. మనం చూస్తున్నాం తెలంగాణ రాజకీయం అయితే మరోసారి రీటెక్కింది. మొన్నటి వరకు జూబ్లీహిల్స్ ఎన్నిక, జూబ్లీహిల్స్ ఫలితంతో మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగింది, కొంత తగ్గింది అనుకున్నాం. కానీ ఈ ఫార్ములా కార్ రేస్ అంశంలో గవర్నర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చిన 24 గంటలు గడవక ముందే భారీ భూ కుంభకోణానికి పాల్పడుతుందంటూ కొన్ని వివరాలతో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇప్పుడు కొంత దుమారాన్ని మరింత లేపేలా కనిపిస్తోంది. నీకు నాకు సై అన్నట్టుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య రాజకీయం నడుస్తుంటే మధ్యలో నేను కూడా ఉన్నానన్న అంశాన్ని భారతీయ జనతా పార్టీ ప్రదర్శిస్తుంది. చూద్దాం ఈ 3 ముక్కల రాజకీయం ఎంతవరకు వెళ్ళబోతుందో. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.